ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి సామాన్యం బంగారం. నిజంగా అయితే బంగారం కూడా విశేషమే, గాజు కూడా విశేషం. మనకు ఎగ్జాంపుల్లో అర్థం అవడం కోసం ఏది విశేషం తయారవ్వాలంటే ఏది ఉండాలో అది విశేషం అని చెప్పుకున్నాం, అందుకోసం అని చెప్తున్నాం. కానీ నిజంగా అయితే బంగారం కూడా విశేషం కిందకే రావాలి, ఎందుకంటే కనిపిస్తున్న వస్తువు కదా, దాన్ని తీశారు కదా. ఇక్కడ ఆత్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మ సామాన్యం, ఇవన్నీ విశేషాలు. ఏవన్నీ నువ్వు ఇందాక 24 చెప్పుకున్నామే, ఇవన్నీ విశేషాలు. అంటే ఈ అహము కూడా ఒక విశేషము, అహం చేరినవన్నీ కూడా విశేషాలే. అహం అందరితో చేరుతోంది కదా, కంటితో చేరి నేను చూశాను అంది, చెవితో చేరి నేను విన్నాను అంది కదా. అహం వరకే కదా నువ్వు హద్దు వేసుకున్నావు. చూడగానే హేమ అని దీన్ని అంటున్నానంటే ఇప్పుడు నేను గాజు చూసినట్టు. నన్ను ఆలోచించమంటున్నాడు. ఈ హేమ అనే ఒక వ్యక్తి తయారు కావాలంటే ఏదో ఒక మెటీరియల్ కావాలి కదా, ఏమీ లేకుండా ఇది ఎట్లా తయారవుతుంది అంటే నీ జ్ఞానం అనేటువంటి ఒక వస్తువుతో ఈ రూపాలన్నీ తయారైనాయి. జ్ఞానం అనే వస్తువుతో ఈ రూపాన్ని తయారైంది. ఇప్పుడు వాడు అడుగుతాడు, జ్ఞానం బంగారం అనే వస్తువుతో గాజులు కమ్మలు తయారైనాయి అంటే సరే నేను నమ్ముతాను, గాజు వేరే ఉంది, గొలుసు వేరే ఉంది, కమ్మ వేరే ఉంది అంటే నేను నమ్ముతాను. జ్ఞానం అనే ఒక వస్తువుతో తయారైన వస్తువు జ్ఞానంలాగే ఉండాలి, కానీ కన్నులాగా, ముక్కులాగా, చెవిలాగా, చెయ్యిలాగా ఎందుకుంది? అట్లా ఉండడానికి వీల్లేదు కదా. అంటే బంగారానికి ఆకారం లేదు కదురా. బంగారాన్ని వాడు గొలుసులాగా చేయగలడు. గొలుసులాగా అంటే ఇంతంత చిన్న చిన్న రింగులు చేసి వాటిని అతుకులు పెట్టగలడు. గాజులాగా చేయగలడు, సాలిడ్గా పెట్టి గాజు. కమ్మలాగా రకరకాల నగిషీలు చేసి ఏమైనా చేయగలడు, చేస్తున్నాడు కదా. బంగారం మరి ముద్దలాగే ఉంది కదా. బిస్కెట్ కొనుక్కున్నప్పుడు ఎంత ఉంది? ఒక ముద్ద, ఒక ఘనం. అది ఏ వస్తువైనా కంసలవాడు చేయగలిగినప్పుడు ఇక్కడ జ్ఞానం అనేటువంటి దాంతో ఆత్మ, అదే కదా ఆత్మ, దాంతో కన్ను చేయొచ్చు, ముక్కు చేయొచ్చు, అన్ని ఏ రూపం అన్నా చెయ్యొచ్చు కదా. అది ఎట్లా చేస్తాడు? జ్ఞానం అనేది దాంతో అంటే ఇప్పుడు సామాన్యం జ్ఞానమా? ఈ నామరూపాలన్నీ కూడా విశేషమా అంటే ఇది అదే అంటున్నాడు కదా. అంటే నీకు ఇందాకేం చెప్పాడు? విశేషాలన్నీ కరిగిపోతాయి, సామాన్యం కరగదు, సామాన్యం అదే ఉంటుంది అని కదా చెప్పాడు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. విశేషాలన్నీ కరిగిపోతాయి. ఇప్పుడు కాసుల పేరుని దాంట్లో పెట్టాం, కొలిమిలో ఆ గిన్నెలో పెట్టేటప్పటికి, మూసలో పెట్టేటప్పటికి నిప్పు సెగ పెడుతున్నాడు. ఆ కాసుల పేరులాగా ఉన్న గుండు గుండ్లుగా ఉన్నాయే అవి లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిపోతాయి, అంతా కలిసి నీళ్ళగా తయారవుతుంది. ఆ నీళ్ళన్నీ బంగారంగా కలిసి మళ్ళీ ముద్ద తయారవుతోంది. వాడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆత్మే ఈ నామరూపాలుగా కనపడుతుంది అంటున్నారు కదా, మరి ఇప్పుడు బంగారాన్ని మేము కాసుల పేరు కరగబెడితే అది బంగారం అవుతోంది కదా, ఇప్పుడు ఈ కళ్ళు, ముక్కులు, చెవులు ఇవన్నీ కూడా మేము కరగబెడితే ఆ ఆత్మ కావాలి కదా. వాడి ప్రశ్న బాగుండే. మీరు అదే ఇదేందన్నారు కదా, మీరు చెప్పిన ఉదాహరణలో అదే కదా, ఇదంతా ఆత్మ కావాలి కదా. కాదు హేమా, జ్యువెలరీని కరగబెడితే బంగారం అవుతోంది, మళ్ళీ ఆ బంగారాన్ని ఇంకో జ్యువెలరీ చేయటానికి పనికి వస్తుంది. ఇప్పుడు మనం చచ్చిపోతే అంటే ఇప్పుడు నామరూపాలు పోతే దీన్ని మేము కూడా కరగబెడుతున్నాం కదా. ఆ వస్తువు ఏదో ఇప్పుడు బంగారాన్ని, నగలను కరగబెడితే బంగారం నాకు ముద్ద కనపడినట్టు ఆ ముద్దతో నేను ఇంకోటి చేస్తా.
అట్లా ఈ చచ్చిపోయిన మనిషితో కూడా నాకు ఏదైనా ఒకటి కనపడాలి కదా. అది పంచభూతంలో కలిసిపోతుంది కదా. అదే అడుగుతున్నాడే, నాకు కనపడాలి కదా. మీరు అది దాంతో ఇది తయారైందని మీరు అన్నారు కదా కదా. ఇది విశేషము, అది సామాన్యము, రెండు ఇక్కడే ఉన్నాయి అని కదా మీరు చెప్పారు నాకు. అటువంటప్పుడు అది కరగబెడితే, మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో అది కరగబెడితే, అంటే ఇప్పుడు సముద్రం తరంగం కరిగిపోతే సముద్రం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మనిషి చచ్చిపోతే నాకేం ఉండటం లేదు. ఆత్మగా ఉంటుంది కదా అన్ని. ఏది అది పెట్టి నేను ఇంకోటి, ఇప్పుడు నాకు కాసుల పేరు కరగబెట్టి నేను గాజులు చేయించుకున్నా, నాకు ఉంటున్నది, నేను చేయించుకోవచ్చు అక్కడ. ఇప్పుడు ఈ మనిషి చచ్చిపోతే ఆ ఆత్మతో నేను ఇంకొక అబ్బాయిని తయారు చేసుకోవడానికి లేదు కదా. కర్మే కాదు, నువ్వు ఆ ప్రశ్న నీకు అదే అర్థం కాలే. అందుకే వాడు ఏం చెప్తున్నాడు, రెండు ఉన్నాయి అన్నాడా, ఆత్మ అనాత్మ అని రెండు ఉన్నాయి అన్నాడు. నువ్వు అనాత్మను చూస్తున్నావురా, చూసినప్పుడు నీకు ఆత్మ కనపడదు అన్నాడు. ఆత్మను చూస్తే అనాత్మ కనపడదు అన్నాడు. ఎట్ ఏ టైం ఒకటే కనపడుతున్నది అన్నాడు కదా. ఎందుకు కనపడుతోందో రీజన్ చెప్పాడు. ఎందుకు కనపడుతోంది, నువ్వు అనాత్మను చూసినప్పుడు నీ బుద్ధి అనాత్మాకారం పొందింది, ఆత్మను చూసినప్పుడు ఆత్మాకారంలో అది ఆత్మే కాబట్టి అట్లాగే ఉన్నది, అందువల్ల నీకు కాలేదు అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, అధిష్టానం మీరు ఆత్మ అన్నారు, నాకు దానికి ఉదాహరణగా బంగారం చెప్పారు. బంగారం లేకపోతే నగలు రావు నాయన, నామరూపాలు రావాలంటే నీకు బంగారం ఉండాలి. నువ్వు కరగబెడితే నామరూపాలు పోతాయి కానీ బంగారం పోదు. అట్లా మీరు చెప్పినప్పుడు మీ ఆత్మ అనేది ఏదో మీరు చెప్తున్నారు కదా, నాకు ఇది ఆత్మే ఈ శరీరంగా నీకు కనపడుతున్నది, ఈ నామరూపాలన్నీ ఆత్మే తయారైంది. అక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు, ఒకదానికి కలవటం లేదు కదా, అది వేరువేరుగా ఉన్నాయి. గాజు వేరేగా ఉంది, కమ్మలు వేరే ఉన్నాయి. ఇక్కడ కూడా కళ్ళు వేరే ఉన్నాయి, చెవులు వేరే ఉన్నాయి, కిడ్నీ వేరే ఉంది, హార్ట్ వేరే ఉంది, స్టమక్ వేరే ఉంది, లివర్ వేరే ఉంది కదా, అన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ అసెంబుల్డ్ అన్నారు. సరే, నమ్మాను నేను. ఇవన్నీ కూడా ఒకే ఆత్మతో ఇవి తయారైనవి అని మీరు చెప్పారు. నీకు అర్థమవుతోంది కదా నాయన. ఒకే ఆత్మతో తయారైనప్పుడు అంటే ఒకే బంగారంతో గాజులు కమ్మలు తయారైనప్పుడు నాకు గాజులు కమ్మలు వద్దులే అనుకున్నాను, అరిగిపోయినాయి, వాటిని నేను కరగబెట్టాను. ఈ మనిషి కూడా ముసలివాడైపోయినాడు, వీడు పనికిరాడులే అని వీడిని పారేసాం. శ్మశానంలో వాడు కొలిమిలో తగలబెట్టాడు, మనమైనా ఇంట్లో కరగబెట్టుకుంటామా మా బంగారాన్ని? అక్కడికే కదా తీసుకుపోతాము. కంసలవాడి దగ్గర వాడు కొలిమిలో కరగబెట్టాడు. కరగబెడితే నాకు గాజులకో కమ్మలకో వచ్చిన ఎంతన్నా రాని ఆ బంగారం ఉంది. ఒరే ఇంకోటి చెయ్యరా అంటే వాడు చేస్తాడు. నేను అడిగిన పెద్ద వస్తువు చేయకపోయినా. అట్లా మా తాత ఒకడు చచ్చిపోయినాడు, ఒక 70-100 ఏళ్ల తాత చచ్చిపోయినాడు. మా తాత చచ్చిపోయినాడు, తగలబెట్టాను రా నాయన. తాతంత వాడిని కాకపోయినా వాడి ప్రశ్న, చిన్నవాడినన్నా చేసి నాకు ఒకటి ఇయ్యి. నువ్వు ఏమి ఇయ్యటంలే కదా, ఆ వస్తువు ఉండాలి కదా. మరి మీరు దాంతో ఇది తయారైంది, ఇది చస్తే ఏముండటం లేదు. భస్మీభూతస్య దేహస్య, వాడి ప్రశ్న చూడు, పునరాగమనం కుతః. మీరు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఒరే వాడు చచ్చిపోతే ఏం పోలేదురా, వాడే మళ్ళీ వస్తున్నాడు ఇంకో రూపంలో. అంటే కమ్మ పోయి గాజు వస్తోంది, గాజు పోయి గొలుసు వస్తోంది, ఏదో వస్తోంది. ఇక్కడ కంసలు వాడు మాకు చూపిస్తున్నాడు. అక్కడ వాడే వచ్చాడో ఇంకోడు వచ్చాడో, పైగా వాడు మా ఇంటికే వచ్చాడా? చచ్చినవాడు పుట్టాడని మీరు చెప్తున్నారు, మీరు చెప్తే మేము నమ్మాలా? వాడు ఎక్కడ పుట్టాడు? మా ఇంట్లో పుట్టలేదు కదా. అది అడిగితే
అసలు దాంట్లో కన్ఫ్యూజనే ఉండదు. ఏమో అద్వైతంలో ఖచ్చితంగా జవాబు వస్తుంది. వీడికి తెలియదు కాబట్టి వీడు కన్ఫ్యూజన్ పట్టించుకుంటున్నాడు. ఏం మిగలటలేదు కదా, వాడు చచ్చిపోతే భస్మీభూతస్య, వాడు బూడిదైపోతున్నాడయ్యా. మేము కళ్ళుగా కనపడమని అడగటల్లా. నా కాసుల పేరుకి గుండ్లు గుండ్లుగా ఉంది, ఆ గుండ్లు కరగడం మేము చూసాం. గుండ్లు కరిగి బంగారం మిగులుతోంది అక్కడ. అంటే నామరూపాలు పోతున్నా పదార్థం ఉంటోంది. ఇక్కడ మీరు అనాత్మ పోతున్నా, అనాత్మ విశేషం అన్నారు, విశేషం పోతే ఆ సామాన్యం ఉండాలి కదా. ముందు నేను అడిగిన ప్రశ్నకి మీరు ఆ జ్ఞానం వేరే వేరే ఎట్లా అయింది, కళ్ళుగా ముక్కులుగా చెవులుగా ఇట్లంతా వేరే వేరే ఎట్లా అయింది అని అడిగితే, నాయన వాడి దగ్గర ఉన్న కుండ మట్టి బాణగా చట్టిగా, మరి అవన్నీ వేరువేరుగా అయినాయి కదరా. వీడి దగ్గర ఉన్న బంగారం కూడా గాజుగా కమ్మగా అన్ని రకరకాల రూపాలు ధరించింది కదా, అట్లే కన్నుగా ముక్కుగా ధరించిందని చెప్పారు. సరేలే అని నమ్మే. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, ఇది పోతే మళ్ళీ ఇది వస్తున్నది అని చెబుతున్నారు. అంటే ఏదో ఉంటుంది దీంట్లో, అది మళ్ళీ వస్తుంది అని చెప్తున్నారు. అది నాకు అర్థం కాలేదు. దీంట్లో సామాన్యం మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి ఇక్కడ నాకు దీనికి సరిపోవటం లేదు. సామాన్యం ఉందంటే నేను నమ్మటం లేదు. విశేషం అయితే కనపడుతున్నది నాకు. సామాన్యాన్ని విశేషాన్ని ఒకేసారి చూస్తున్నావురా అన్నారు మీరు. ఒకేసారి చూస్తున్నావు అంటే కూడా నేను నమ్మాను మీ మాట. ఎందుకు అంటే నా జ్ఞానము నాకు కనపడుతోంది, నా వస్తువు నాకు కనపడుతోంది. ఎందుకంటే జ్ఞానము కనపడింది, కంటితో చూశాను కదా. జ్ఞానం లేకపోతే కన్ను చూడదు కదా. అహము వృద్ధాంతో చేరి ఇది నేను అంటాను, నేను గమనించాను కదా. అందుకని మనిషి బతికుండగా జ్ఞానము ఉంది, విశేషము ఉంది అని నేను ఒప్పుకున్నా. చచ్చిన తర్వాత ఇప్పుడు మీరన్న లెక్క ప్రకారం ఏం కావాలి, విశేషమంతా జ్ఞానంగా ఉండాలి. జ్ఞానమే ఇవైనా ఉండనప్పుడు ఇవి అదిగా ఉండాలి. మరి అదిగా ఉండటం లేదు కదా అడిగాడు. ఇప్పుడు ఎంత మంచి సమాధానం చెప్తాడంటే, ఒరే నీకు చూడటం రాలేదు కానీ అది ఉంటున్నదిరా అన్నాడు. శ్మశానానికి వెళ్ళి చూసామయ్యా, ఏం లేదు, అంతా కాలిపోయింది, ఉట్టి బూడిదే ఉంది. బూడిదే ఉందా? ఉంది కదా అన్నాడు. ఉంది అన్నాడు. మరి నేను చెప్పింది నీకు ఉన్నదే ఉంటుందన్నాను కానీ ఉన్నదే ఉంటుంది. ఉన్నదేమిటి? సత్తు. నీ దగ్గర రెండే ఉన్నాయి. జ్ఞానం అంటే ఏమిటని చెప్పాను నేను? ఉనికి ఎరుక అని చెప్పాను. 3 రోజుల నుంచి చెప్తున్న పాఠం నీకు అదే కదా. అంటే అది ఉన్నది అని, ఆ ఉన్నదని తెలుసుకుంటున్నదని. స్ఫురణ ఎరుక. ఉనికి ఎరుక అంట. ఎరుక స్ఫురణ, ఉనికి ఉండడం కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా శవం ఉంది అన్నావు కదరా, ఆ ఉండడం ఏమిటి? అది సత్తే. ఆ ఉన్నదాన్ని గ్రహించడం ఏమిటి? అది చిత్తే. తను బూడిదగా ఉన్నది అని కూడా అది గ్రహిస్తూనే ఉంది. నీకు చెప్పడానికి దానికి నోరు లేదు. అక్కడ ఉన్నది అన్నది ఉన్నది. ఏమున్నది? బూడిద ఉన్నది. బూడిద ఏమైంది? ఇప్పుడు చచ్చిన వ్యక్తిలో ఏమేమి అయినాయి, ఎక్కడున్నాయి అవన్నీ? అవి మళ్ళీ నాకు ఎట్లా వస్తున్నాయి అంటే, ఒరే ఉన్నాయిరా. ఏమున్నాయి అంటే, నువ్వు ఆ శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టావురా, నిప్పంటించావు. నిప్పంటించగానే అగ్ని తాలూకు దాంట్లో ఉన్న అగ్ని తీసేసుకుంది. నీకు అగ్నిభూతం ఎక్కడుంటుందో తెలీదు కదా. మండింది కదా. ఆ మండంగానే ఆ నిప్పు ఏం చేసింది? ఆ అగ్ని దాంట్లో ఉన్న అగ్నిని తను లాగేసుకుంది. నిప్పు ఎక్కడికి పోయింది అంటాడు. కట్టె ఉన్నంతసేపే అక్కడ ఉంటుంది. ఎందుకంటే కట్టె లేకపోతే నిప్పు లేదు. కానీ నిప్పు అసలు పోలే కదా. నువ్వు నీళ్లు పోసి చల్లార్చావురా, అందులో మరి మన శరీరంలో రక్తము మాంసము అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అలా పోయినాయి. అంటే పంచభూతాల ద్వారా వచ్చినవి పంచభూతాల దగ్గరకు పోయినాయి.
ఎవరెవరు ఎలా ఇచ్చారో అలా తీసుకున్నారు. మళ్ళీ అవి వస్తాయని వాళ్ళు తీసుకున్న వాళ్ళు అట్లా పెట్టుకోవటల్లా. కంసులు వాడు మన బంగారాన్ని కరగబెట్టి తీసుకుంటాడు, ఇప్పుడే మనకు నగ చేసి ఇయ్యడు. కొన్ని రోజులు పెట్టుకుంటాడు వాడు, పెట్టుకుని తర్వాత మనం అడిగింది చేసిస్తాడు. అట్లా ఈ పంచభూతాలు తీసుకున్న వాటి ఉనికిని, సత్ అనే ఓ పదార్థాన్ని అవన్నీ తీసుకుంటున్నాయి కదా. సచ్చిత్తులు ఎక్కడా విడదీయడానికి వీలు లేదు కదా. చిత్ అనే పదార్థం కూడా అక్కడే ఉంటున్నది, ఎందుకంటే అది ప్రజ్ఞ కదా, అంతటా ఉండాలి. ఆ చచ్చిన వాడిలోనూ ఉంది. చచ్చిన వాడిలో ఎలా వచ్చింది? వాడు అద్దం పెట్టుకోబట్టి అద్దంలో ప్రతిబింబమే పడింది, యథార్థంగా అది ఎక్కడికో రాదు కదా. కాబట్టి సచ్చిత్తులు సామాన్యం, అవి ఎప్పుడూ ఉంటున్నాయి. నువ్వు బూడిదగా ఉన్నది అంటున్నావు కదా, బూడిదైనా ఉన్నది అన్నావా లేదన్నావా? ఉన్నది. శవము ఉన్నది, కాలుతూ ఉన్నది కదా. మరి ఉన్నది అని చెబుతున్నావు కదరా నువ్వు. ఆ చెప్తూ ఉన్నప్పుడు శవాన్ని చూసి అది శవం ఉన్నది అని చెప్తున్న నీ జ్ఞానం లేకపోతే దాని ఉనికిని నీకెవరు చెప్పారు? కాబట్టి నీ జ్ఞానంతో చూస్తే అక్కడ సత్తు ఉన్నది. అది దాన్ని చూస్తున్నప్పుడు కూడా నీ జ్ఞానం దాని మీద ప్రసరించి దాని వరకు అక్కడ చిత్తే ఉంది. సచ్చిత్తు నీకు అర్థమైంది కదా. సచ్చిత్తులు రెండూ అక్కడ ఉన్నాయి. నువ్వు బంగారంగా సాలిడ్గా లేదు అంటున్నావు, కానీ నువ్వు సచ్చిత్తులు చూస్తే నీకు నామరూపాలు కనిపించవు. నువ్వు నామరూపాలు చూస్తే నీకు సచ్చిత్తులు కనపడవు. మరి సచ్చిత్తులను చూడగలగాలంటే నువ్వు ముందు సచ్చిత్తులు అవ్వాలి. సామాన్యం అయితేనే నీకు సామాన్యం కనపడుతుంది. ఇప్పుడు అదే తిరిగి వస్తుంది అన్నప్పుడు మళ్ళీ తల్లి గర్భంలోకి ఏ ఇంజనీరు వెళ్ళి లోపలికి, అమ్మ కడుపులోకి లోపలికి వెళ్ళి అవన్నీ అసెంబుల్ చేశాడా? అవి అతికిచ్చేవేమో ఉంటాయి చూడు, స్క్రూ డ్రైవర్లు, అవన్నీ పెట్టుకొని పోయి వాడికి మేకులు బిగించాడా? వాడికి నీ సర్జరీ చేయాలంటే ఇన్ని మేకులు తీసుకొచ్చి ఇన్ని కొట్టి దాన్ని కట్ చేసి దాన్ని స్క్రూలు తిప్పి బిగిస్తున్నాడు. అట్లా మరి మనకు అన్ని కాళ్ళు కీళ్ళు చూడు కదులుతున్నాయా లేదా? మరి అవన్నీ మీ అమ్మ కడుపులో ఎవర్రా చేసింది? ఏ ఇంజనీర్ దూరాడురా? ఎవడు దూరలే. ఎవడెవడైతే ఆ కంసలవాడి దగ్గర దాచామో, ఎక్కడ ఆ శ్మశానంలో, అవన్నీనే మళ్ళీ ఆ పంచభూతాలే ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆ తల్లి ద్వారా వాళ్ళే ఇచ్చారు. మరి వాడు మా ఇంట్లోనే పుట్టలేదు అంటే నీ ఇల్లు బోడి పరిధి వేసుకుని ఇంతవరకు ఇది నా ఇల్లు అంటున్నావు. వాళ్ళు ఈ ప్రపంచం అంతా నాదే, ఎక్కడైనా పుట్టచ్చు. ఇప్పుడు ఈ ఇంట్లో ఇదెల్లంతా నీదనుకో, ఈ ఇంట్లో ఎక్కడైనా నువ్వు కూర్చోవచ్చు. నువ్వు హాల్లోనే కూర్చోవాలి అని ఉందా కదా. నీ ప్రత్యేకంగా నీకు మాస్టర్ బెడ్రూమ్ అని పెట్టుకున్నావు, కానీ నువ్వు మాస్టర్ బెడ్రూమ్లోనే పడి ఉండవు. ఇల్లంతా నీదే అయినప్పుడు నువ్వు ఇక్కడే కూర్చోవాలి, నిన్ను ఎవడన్నా రిస్ట్రిక్ట్ చేస్తాడా? అటువంటప్పుడు ఈ ప్రపంచంలో వాడు ఇక్కడే ఎందుకు పుట్టలేదు అని నువ్వు అడుగుతున్నావే. నువ్వు నేరో అయిపోయి వాణ్ణి నేరో చేస్తావేమిట్రా? కాబట్టి సచ్చిత్తులు నామరూపాలు. నీకు బంగారంలాగా ఉన్న సామాన్యం సత్తు చిత్తు. అందుకే ఏ వస్తువునైనా నువ్వు చూసినప్పుడు అస్థి భాతి ప్రియం, నామం రూపం, ఇది 5. ఈ 5 పంచకం అంటాడు. అస్థి భాతి ప్రియం రూపం నామరూపం. ఈ 5 నామరూపాలు మారుతూ ఉంటే అస్థి భాతి ప్రియం మారవు. ఇది ఎట్లా అంటే తిరగలి ఉంది కదా, ఇందాక మనం దాన్ని తిప్పామే, ఏది కేజు, నేను చిలకని తిప్పినప్పుడు చిలక కేజులో ఉన్నట్టుగా ఉందే. అస్థిభాతి ప్రియం అనేటువంటి సామాన్యం మీద నామరూపాలు అనేటువంటి ఇది కింద విసుర్రాయి, అది పైన విసుర్రాయి.
పిండిగిరిని. పిండిగిరిని కాదు, అది పిండి మనం విసురుకుంటామే, దాన్ని ఏమంటారు, కళ్ళు అంటే రాయి. దాంట్లో అస్థిభాతి ప్రియం కదలదు. బాటమ్ వన్ స్టేబుల్ ఉండాలి. రెండు తిరిగితే అది గ్రైండ్ కాదు. కాబట్టి అస్థిభాతి ప్రియం గ్రైండింగ్ స్టోన్. తిరగలంటే అర్థమవుతుంది మన వాళ్ళకి. అస్థిభాతి ప్రియం అనేటువంటి అవి కదలవు, అవి ప్రజ్ఞాన ఘనాలు కదా. వాటి మీద నామం రూపం అనేటువంటి ఇంకొక రాయి పెట్టి దానిలాంటిదే. ఇప్పుడు పరమాత్మ ఎట్లా ఉంటాడంటే నీలాగే ఉంటాడు. నాలాగా ఉండడా అన్నాడు ఇంకొకడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి పరమాత్మ ఎట్లా ఉంటాడు అని అడిగితే నీలాగే ఉంటాడు అన్నాడు. వాడు ఇంకోటి ఎగతాళి చేతాను, నాలాగా ఉండడా అన్నాడు. నీలాగే ఉంటాడు అన్నాడు. వాళ్ళలాగా ఉంటాడా నాలాగా ఉంటాడా చెప్పమన్నాడు. ఇప్పుడు వాడిలాగా నీలాగా అన్నది విశేష దృష్టితో నువ్వు అడుగుతున్నావు. సామాన్య దృష్టితో వీడు వాడు ఒకటేనని వీడికి తెలుసు. కాబట్టి దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేతు బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని నామరూపాలలోంచి అంటే విశేషాల్లో నుంచి సామాన్యంలోకి నువ్వు మార్చుకుంటే అప్పుడు వాడు వీడు ఒకటే అవుతాడు. వాడు సచ్చిత్తుడే, వీడు సచ్చిత్తుడే. వాడు వీడే కాదు, ప్రపంచంలో అన్ని వస్తువులు సచ్చిత్తులే. సత్తు లేకుండా చెట్టు ఉన్నది అంటున్నావు, చెట్టు కనిపిస్తోంది అంటున్నావు, చెట్టు బతికింది అంటున్నావు, చెట్టు చచ్చిపోయింది అంటున్నావు కదా. చెట్టు బతకడం, చెట్టు చావడం, ఏ వస్తువు అయినా చూడు, ఉన్నది కనిపిస్తోంది, దాని ఉనికి, దాని ఎరుక, ఈ రెండు ప్రతి వస్తువులో ఉంటాయి. ఈ వస్తువు మీద దానిలాంటిదే నామరూపాలనే ఇంకో వస్తువు పడింది. దానిలాంటిది అంటే అదే, దాంట్లో అది స్థితి, ఇది గతి. అది పడి ఏం చేస్తోంది అంటే, తిరగలు ఎందుకు పెట్టుకుంటాం, అందులో గింజలు పోసిన తర్వాత తిరగల్లో పై తిరగలు తిరుగుతుంటుంది, నామరూపాలు తిరుగుతుంటాయి. నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు ఎక్కడో పుట్టావు, అమెరికా దాకా వచ్చావు, ఇదంతా నీ తిరుగుడు, ఇది నీ ప్రయాణం. ఎప్పుడో ప్రయాణం ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఈ ప్రయాణం ఎప్పుడైపోతుంది అంటే చాటలో గింజలన్నీ ఎప్పుడైపోతాయో తిరగడం అప్పుడు మానేస్తుంది. తిరగల్లో గింజలన్నీ ఏమవుతున్నాయి అంటే పొడిగా మారుతున్నాయి. అంటే కర్మ వాసనలన్నీ అనుభవానికి వచ్చేస్తున్నాయి. తిరగట్లో గింజలు అయిపోయిన తర్వాత, అంటే చాట్లో గింజలు అయిపోయిన తర్వాత, అంటే విసరవలసిన గింజలన్నీ అయిపోయాక ఈ పై తిరగలు తిరగదు, ఇంకా అదే చావు కదా. ఇంకా పని లేదు కదా, ఇంకెందుకు అనవసరం. తిరగలు తీసి మూలగ నుంచోబెడుతున్నాం. వాళ్ళైతే, మనమైతే ఈ శరీరం ఇంకా పనికి రాదని కాలబెట్టేస్తున్నాము, వాళ్ళైతే ఆ వస్తువుని మూలబెడుతున్నారు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అది తీసుకుంటున్నారు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఈ సృష్టిలో నుంచే మళ్ళీ శరీరాలు వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి. అంటే సచ్చిత్తులు పోవటం లేదు, నామరూపాలు పోతున్నాయి. నామరూపాలు విశేషాలు, సచ్చిత్తులు సామాన్యాలు. ప్రతి వస్తువు సామాన్యం, విశేషమని రెండు ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మరి బంగారం ఉందా లేదా? ఉంది. ఇక్కడ బంగారం కంసలవాడి దగ్గర ఉంటుంది, అక్కడ బంగారం పరమాత్మ దగ్గర ఉంటుంది. పరమాత్మ అని ఇంకా మనకు నువ్వే పరమాత్మ అని తెలియలేదు కాబట్టి వాడి దగ్గర పెట్టుకుంటున్నాడు. వాడెవడు అని అడిగితే భిన్నాహ ప్రకృతి రష్టధ, నేను నా ప్రకృతులు అనే పేరుతో 8 మందిని నేను ఈ పనికి పెట్టేశాను. వాడెవడో జాన్ చేంబర్ అన్నవాడు, వాడొక్కడు ఈ పనులన్నీ చేయడు కదా. వాడు ఏం చేస్తాడు, వాడి పనులు జరగడానికి ఇంతమంది పని వాళ్ళని పెట్టుకుంటాడు. వీళ్ళ దగ్గర వాడు పనులు చేయడానికి ఇంకా కొంతమందిని పెట్టుకుంటారు. వాళ్ళల్లో ఎవరో టీం లీడరు ఇంకా ఇంతమందిని పెట్టుకుని వాడు చేయిస్తాడు. వీళ్ళందరూ ఎవరు అంటే వాడి పని వాళ్ళు. వాడు మాత్రం ఏ పని చెయ్యడు. వాడు ఊరికే కూర్చుంటాడు.
ఈ పని చేసిందంతా వాడిది అని ఏ కంపెనీలో పనిచేస్తున్నావు నిన్ను అడుగుతారు కదా, ఆ కంపెనీ నీది కాదు, వాడిది. మనమేమో ఈ అహంగాడు ఏమంటున్నాడు అంటే ఇది నాది అంటున్నాడు. వాడి పని వాడు 8 మందిని పెట్టుకున్నాడట. భూమి ఆపో అనలో వాయువు కమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయమే భిన్న ప్రకృతి రష్టధ. నా వాళ్ళు 8 మందిని పెట్టానురా ఇక్కడ. ఈ 8 మంది నా పని చేస్తూ ఉంటారు. ఏమిటయ్యా నీ పని అంటే, సచ్చిత్తుడనేటువంటి నా దగ్గర ఉన్న మెటీరియల్, నా చిత్ అనేటువంటి వాడు చెయ్యాలి. సత్ అనేటువంటి ఒక మెటీరియల్ని తీసుకుని, సత్తు చిత్తు రెండే ఉన్నాయి. సత్ అనేది మెటీరియల్, చిత్ అనేవాడు చేసేవాడు. ఈ మెటీరియల్కు ఉపాదానం అని పేరు. సంస్కృతంలో ఈ పేర్లు ఇట్లే నేర్చుకోవాలి. దీనికి ఈ చిత్ అనే దానికి నిమిత్తం అని పేరు. నిమిత్త కారణం, ఉపాదాన కారణం అని. సచ్చిత్తులే అవి రెండు. ఇది మ్యాటర్, ఇది ఎనర్జీ. బాగా గుర్తుపెట్టుకోండి. చిత్ ఎప్పుడు ఎనర్జీ, సత్ ఎప్పుడు మ్యాటర్. ఈ మ్యాటర్ అంటే మొద్దు, దాన్ని ఏం చేయటానికి వీలు కాదు. ఈ మ్యాటర్ మళ్ళీ ఎట్లా వచ్చిందంటే నా చైతన్యంలో నుంచే వచ్చింది. ఎనర్జీయే బికమ్ మ్యాటర్ కదా, మళ్ళీ మ్యాటర్ ఎనర్జీ అవుతుంది. అంటే ఎనర్జీ మ్యాటరు రెండు విడిపడవు, విడివిడిగా ఉండవు, అవి ఒక దాంట్లోనే ఉంటాయి. ఎప్పుడు మ్యాటర్లో ఉన్న ఎనర్జీ నీకు కనపడదు, అది బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడే నీకు కనపడుతుంది. అది ఎట్లా అంటే, ఒకడు మంచి గాయకుడు, సంగీతం బాగా పాడతాడు. బాగా పాడేవాడు మనలాగే మనిషి. వీడు గాయకుడు అని ఊరికే మనం చెప్తే ఎవడు నమ్మడు. ఎప్పుడు వాడు గాయకుడు అని మనకు బయటపడాలి. వాడు స్టేజీ మీద కూర్చొని వాడు పాడడం మొదలు పెడతాడు. వాడు పాడంగా వాడి ఒరిజినల్ ఎనర్జీ ఇప్పుడు బయటకు వస్తుంది. మొట్టమొదటే రాదు, వాడు పీక్ వెళతాడు, ఎక్కడికో వెళతాడు. రాగం తానం పల్లవి అని అది పాడతాడు. మనకు అది రాదుగా. ఆ పాడినప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారు. మనందరికీ నిజంగా ఆ జ్ఞానం లేదు. మనం అంటే చూసేవాళ్ళందరూ వాడంత ఎనర్జీ, అంత శక్తి ఉన్నవాళ్ళం కాదు. బట్ వాడిలో ఏదుందో మనలో అదే ఉంది. ఫలానుభవం అన్నానే, ఆ ఫలానుభవానికి వాడు వెళ్ళేటప్పటికీ వాడు తన్మయమై వెళ్తాడు. తన్మయం, ఆ పదం చూడు. తత్ అంటే ఏమిటి? పరమాత్మే. ఆ పరమాత్మలోకి వీడి నామరూప విశేషాలు వెళ్ళిపోయినాయి. ఆ తన్మయమైన స్థితిలో వాడు పాడుతూ ఉన్నాడు. తన్మయం అయినాడు. నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళాడు వాడు. వేరే లోకంలోకి తీసుకెళ్ళాడండి నన్ను అంటారు చూడండి కదా. నువ్వు వేరే లోకంలోకి వెళతావు అంటే నువ్వు కూడా తన్మయమైనావు. అప్పుడే అంటే మీరందరూ తన్మయమైనప్పుడే చప్పట్లు కొట్టారు. అంటే మేమందరం కూడా ఆ ప్లేస్ని రీచ్ అయినాం, అప్రిషియేట్ చేస్తున్నాం అని అనుకుంటున్నాం మనం. ఎందుకు అప్రిషియేట్ చేసావు? ఇందా నుంచి తప్పట్లు కొట్టకుండా ఇప్పుడు ఎందుకు తప్పట్లు కొట్టావు? ఆలోచించు. అంటే ఆ ఎనర్జీలో నుంచి ఆ ఎనర్జీ 3 విధాలైన శక్తిగా బయటికి రావాలి. ఆ 3 విధాలైన శక్తిలో సత్వం, రజస్సు, తమస్సు. ఎప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 బయటకు వచ్చినాయే, ఆ 3 కూడా సత్తులో నుంచే రావాలి, మ్యాటర్లో నుంచే రావాలి. ఇప్పుడు ఆ గాయకుడు పాడే పాట ఎలా పాడాడు అతను? వాడి గొంతులో నుంచే రావాలి. వాడికి గొంతు ఉండాలంటే ఓ శరీరం ఉండాలా? వాడు శబ్దం ఉత్పత్తి చెయ్యాలి కదా. వాడి దగ్గర నుంచే రావాలి ఆ శక్తి. అంటే వాడు చిత్తు, వాడు శక్తి, వాడు ఎరుక. వాడు బతి ఉండకపోతే పాట పాడలేడు.
స్టేజ్ మీద కూర్చుని పాడుతూ పాడుతూ చచ్చాడు అనుకో, ఇంకా పాట రాదు. అంటే అక్కడ ఎవడు పోయినాడు? శరీరం పోయింది. నిమిత్త కారణం పోయింది. నువ్వు నిమిత్తం ఉపాదానంలోనే ఉండు. ఒకడు ఎరుక, ఒకడు ఉనికి కదా. ఉనికి ఉంది, ఎరుక లేదు. ఎరుకలో నుంచి ఉనికి రావాలి అంటే ఉపాదానం నిమిత్తం రెండు కారణాలు కావాలి. ఇక్కడ నీకు బయటకు వస్తే బయటి ప్రపంచంలో ఎరుక ఉనికి రెండు చూపించాలంటే, నువ్వు నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు చూపించాలంటే నీకు మట్టి కావాలి, కుమ్మరివాడు కావాలి. కుమ్మరివాడు లేకపోతే ఉట్టి మట్టి తనకై తనకుండా కాదు. కుమ్మరివాడున్నా మట్టి లేకపోతే కుండ చేయలేడు. నీకు కంసలివాడు బంగారం లేకపోతే నగ చేయలేడు. బంగారం తనకు తను నీకు నగ కాదు. ఇక్కడ బంగారం నిమిత్త కారణం ఉపాదాన కారణం విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ బొమ్మ తయారైంది. ఇప్పుడు మన దగ్గర ఆ రాధాకృష్ణుడు బొమ్మ ఉంది. ఈ బొమ్మ తయారైంది. ఇప్పుడు ఈ బొమ్మ ఉపాదాన కారణం. దీనికి నిమిత్త కారణం ఎవడుంటాడు? ఎవడో ఒకడు ఉండకపోతే ఇది తయారవ్వదు. ఎందుకంటే ఇది సత్తు. సత్తు తనకు తాను నామరూపాలుగా పోవడానికి వీల్లేదు. ఒక చిత్తు కావాలి. ఆ చిత్తు ఎప్పుడూ కూడా ఒక సత్తుతో కలిసే ఉండాలి. వాడెవడు? ఆ క్రియేటర్ ఎవడో, ఆ బొమ్మ చేసిన వాడు. వాడు చచ్చిపోయి ఉండకూడదు. వాడికి చిత్తు లేకుండా ఉండకూడదు. అంటే వాడి చిత్తు పని చేయాలి. అట్లా చేసినప్పుడే నీ బొమ్మ తయారవుతోంది. అట్లా ఈ శరీరం తయారవ్వాలంటే ఒక సత్తు మా అమ్మ ఉండాలి, ఒక చిత్తు మా నాన్న ఉండాలి. ఒకవేళ మా నాన్న చచ్చిపోయినాడు అనుకో, కానీ నన్ను కడుపులో పడేశాకే చావాలి. కానీ వాడు ముందే చచ్చాడనుకో నేను తయారుగాను. అందుకు సచ్చిత్తులు రెండూ కూడా ఉంటేనే ఇది తయారైంది. ఇది తయారైందంటే సత్తు ఉంది చిత్తు ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. అది ఉందా లేదా అంటే ఇప్పుడు నీ జ్ఞానం ఉంది కదా, నీ శరీరం ఉంది కదా. నీ శరీరం అంతా సత్తు, నీ జ్ఞానం అంతా చిత్తు. సచ్చిత్తులు ఇవి అని నువ్వు చూడగలిగితే నువ్వు సామాన్యాన్ని చూస్తావు. అప్పుడు హేమ కనపడదు. నీ దృష్టి సచ్చిత్తులే చూడు. ఈ ప్రపంచంలో ఉన్న సచ్చిత్తులు మాత్రమే చూస్తూ ఉండు. నీకు నామరూపాలు కనపడవు. ఎందుకంటే నీకు మొట్టమొదటే చెప్పా కదా, నామరూపాలు కనుక నువ్వు చూస్తే నీ బుద్ధి నామరూప దృష్టి వృత్తి అయిపోతుంది. నువ్వు సచ్చిత్తులు చూడడం మొదలు పెడితే అది సత్రూపమే కాబట్టి దాంట్లో చైతన్యం చేరింది కదా. జ్ఞానం లేకపోతే ఏది చేరదు కదా. అహంని చేర్చవాకు. అప్పుడు సచ్చిత్తులు చేరిస్తే నీకు సచ్చిత్తు అంటే అది బుద్ధి ఆ ఆకారం పొందింది అంటే అసలు ఆకారం మనక్కర్లేదు అది. కాబట్టి నీ దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేతు బ్రహ్మమయం జగత్. ఇప్పుడు అర్థమైందా? నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే బ్రహ్మం ఎవరు? సచ్చిత్తే. సచ్చిత్తే నీకు ఉపాదాన కారణం నిమిత్త కారణం అయింది. నిమిత్త కారణం ఉపాదాన కారణం కాకుండా ఎవడు ఏం తయారు కావడానికి వీల్లేదు. నీ గొలుసు తయారైందంటే నీ దగ్గర బంగారం ఉండాలి, కంసలవాడు ఒకటి చెయ్యాలి. కంసలవాడు అని ఎందుకంటున్నా అంటే వాడు జ్ఞానం ఉంటేనే చేస్తాడు. వాడికి సెన్సులో లేకపోతే ఎట్లా చేస్తాడు కదా. కాబట్టి నువ్వు తయారైనావంటే నువ్వు సచ్చిత్తుల రూపానివి అయితే నువ్వు సచ్చిత్తులే. అట్లా నీ దృష్టిని కనుక నువ్వు పెట్టుకుంటే, అట్లా పెట్టుకుంటే నాకు ఎందుకు కనపడదు? దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నారు కదా. నేను ఆ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే నాకు అందుకే బ్రహ్మ ఎందుకు కనపడతాడు అంటే దృష్టి జ్ఞానమయం చేసుకోమని నీకు చెప్తున్నాడు. అంటే ఏమిటి? నువ్వు ఎప్పుడూ కూడా గతిలో ఉండవాకు, స్థితిలో ఉండు. నువ్వు స్థితిలో ఉంటే, నువ్వు కదలకుండా ఉన్న పొజిషన్లో ఉంటే నీకు స్థితిలో ఉన్న సచ్చిత్తులు కనపడతాయి. నువ్వు గతికి వచ్చావు అనుకో, నువ్వు గతికి రావడం అంటే ఏమవుతావు? నువ్వు నామరూపాల్లోకి వస్తావు, గతివే కనపడతాయి.
కాబట్టి దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. బ్రహ్మం అంటే ఏమిట్రా అంటే సచ్చిత్తులేరా, ఆ సచ్చిత్తులు నీవేరా, ఇంకా నీవేనని నీకు తెలియలే. అక్కడ నేను చూడమంటున్నాడు. నువ్వు చూడాలంటే ఇప్పుడు నువ్వు అదే అయ్యావు. ఏదయ్యావు? నువ్వు సచ్చిత్తులు అయితేనే, నువ్వు ఆ స్టేబుల్గా ఉంటేనే నీకు ఆ స్టేబుల్గా ఉన్నది కనపడుతుంది. నువ్వు పరిగెత్తి వాడు పరిగెత్తితే కనపడదు. ఇప్పుడు చూడు, నువ్వు పరిగెత్తి వాడు పరిగెత్తితే ఎట్లా కనపడడు అంటే, మనం రైల్లో వెడుతూ ఉన్నాం, టెలిఫోన్ పోల్స్ చెట్లు అన్నీ పాపం అక్కడ నుంచునే ఉన్నాయి. అవి వాటికి మనం కనపడతాం. ఎన్ని పెట్టెలు పోయినాయి అని అది లెక్క పెట్టగలదు దానికి కనుక తెలివి ఉంటే. కానీ నువ్వు దాన్ని లెక్క పెట్టలేవు. ఎందుకని? నువ్వు కదులుతున్నావు, అది స్టేబుల్గా ఉంది. నువ్వు స్టేబుల్గా ఉండు, నువ్వు స్థితిలో ఉండు, ప్రపంచం కదిలేది నీకు కనపడుతుంది. ఇప్పుడు నువ్వు నేను 8 ఏళ్ల పిల్లవాడప్పుడు 50 ఏళ్ళ అదే 40 ఏళ్ల వయస్సులో ఎట్లా ఉన్నాను అని అనుకుంటున్నావు కదా. నేను జ్ఞాపకం చేసుకో అని చెప్పా కదా. నీ బాల్యం నుంచి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు స్టేబుల్గా ఉండాలి. ఉన్నప్పుడే నీకు ఆ కదిలేది కనపడుతుంది. అంటే దేశకాలాలు నువ్వు చూడాలంటే నువ్వు కదలకుండా కూర్చోవాలి. సామాన్యం విశేషం. ఇట్లా నీ దృష్టిని నువ్వు ఎప్పుడు రెండు చూస్తున్నావు. సామాన్యాన్ని చూస్తున్నావు, విశేషాన్ని చూస్తున్నావు. కానీ ఎట్ ఏ టైం ఒకటే చూస్తున్నావు. నువ్వు తెలియటం లేదు, రెండూ చూస్తున్నా అనుకుంటున్నావు. బంగారం గాజును చూశానంటావు, మాటలతో అంటున్నావు. నిజంగా నువ్వు బంగారాన్నే చూసావు లేదా గాజునే చూసావు. నువ్వు విచారణ చేసుకుంటే సచ్చిత్తులు చూడడం మొదలు పెడితే అట్లా అలవాటు చేసుకో అంటున్నాడు. సామాన్యాన్ని చూడటం అలవాటు చేసుకో, కొంతకాలం నీకు విశేషాలు కనపడకుండా పోతాయి. విశేషాలు కనపడితే నాకు నష్టం ఏమిటి అంటాడు వీడు. చెప్పా కదురా, విశేషాలు కనపడితే నీకు కోరిక కలుగుతుంది. నీ గాజులు చూస్తే, గాజుగా చూశాననుకో, హేమగాజులు చాలా బాగున్నాయి, నాకు కూడా కావాలి అనిపిస్తుంది. బంగారంగా చూశాననుకో, హేమ దగ్గర బంగారం ఉంది, నా దగ్గర బంగారం ఉంది, ఎందుకు నేను బంగారాన్ని కోరతాను అంటే అవిద్య కలిగితే నాకు కామం కలుగుతుంది. కామం కలిగితే కర్మ చెయ్యాలి, హేమ నాకు గాజులు ఇయ్యని ఇప్పించుకోవాలి కదా అని అర్థం. మనం చేసే ప్రతి పని అంతే అమ్మా. మనకు జ్ఞానం కలిగితే ఈ కర్మ పోతుంది. సచ్చిత్తులే చాలు, ఇంకా చెప్తే అర్థం కాదు. రేపు జ్ఞానము ప్రజ్ఞ చెబుతా. రేపంటే నెక్స్ట్ క్లాస్లో జ్ఞానం ఏమిటి, ప్రజ్ఞ ఏమిటి. ఇప్పుడు నామరూపాలు సచ్చిత్తులు బాగా అర్థమైంది కదా. ఏమ్మా, గంట అయిందా?